అందరికీ నమస్కారం. సంకల్పయాత్ర ఇది రాజకీయ యాత్ర కాదు, దైవ సంకల్పం. దేవుడు మొక్కుకున్న మొక్కు, దేవుడు నాకు ఇచ్చిన నా కోరికను తీర్చినందుకు ఆయన మొక్కును రుణం తీర్చుకోవడం. దయచేసి ఇది రాజకీయ యాత్ర కాదు, ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. ఇది నేను అభిమానంతో ఎంకన్న కొండకు ఇక్కడి నుంచి నడిచేస్తున్నాను. ముఖ్యంగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, నాకు బతుకునిచ్చిన నా షాద్ నగర్ గడ్డకు 4.5 దశాబ్దాల కిందట ఈ ఊర్లో అడుగుపెట్టాము. మామూలు కుటుంబంగా అడుగుపెట్టిన మాకు ఈ స్థాయి, ఈ స్టేటస్, ఈ అంతస్తు ఇచ్చిన ఈ షాద్ నగర్ గడ్డ ఈ ప్రపంచంలో నాకు ఎంత ఇష్టమైన గడ్డ. అలాగే నా జీవితానికి అర్థం చెప్పి నేనున్నాను అని నన్ను ముందుకు నడిపించిన నా దైవ సమానులు పవన్ కళ్యాణ్ గారికి ఈ సందర్భంగా ఇంకొకసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ నా అడుగు ముందుకేస్తున్నాను. ఇది విచిత్రమో దైవ నిర్ణయమో నాకు తెలియదు. నేను హైదరాబాద్ మెగాస్టార్ చిరంజీవి గారిని చూద్దామని పోయా. ఫస్ట్ ఆయన హీరోగా నటించిన సినిమా నా థియేటర్లో ఆడుతుంది. ఈరోజు ఇక్కడ సంకల్ప యాత్ర మొదలు పెడుతున్నా. ఎందుకంటే నాకు అదృష్టం ఏమిటి, ఇది సంకల్పం. ఓ రోజు ఉదయాన్నే 4 గంటలకి 4:30కి నేను నిద్రలేసే అలవాటు. లేవంగానే నా ఫోన్ చూస్తే నంద్యాలలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తున్నారు అని చెప్పారు. షాక్ అయిపోయాను. ఇదేంద్ర నాయన చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటమని నేను అనుకున్నాను. చంద్రబాబు గారిని గుంటూరు తీసుకొస్తారు, అక్కడ బెయిల్ ఇస్తారు. బెయిల్ ఇచ్చినాక ఒక నాయకుడు 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చేసిన మహోన్నత వ్యక్తి, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం కలిగిన వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాడికి గుర్తింపు తీసుకున్న మహోన్నత శక్తి ఆయనకి ఎందుకు జరుగుద్దులే అనుకున్నాను. సాయంత్రం వరకు ఆ నిద్రాహారాలు మాని చూస్తూ ఉన్నాను, ఎప్పుడు వస్తుందని. రాంగాల ఆయన జైలుకి పంపిస్తున్నామన్నారు. అప్పుడు కూడా మనసును చంపుకున్నాను. రాజమండ్రి జైల్లోకి వెళ్ళే లోపు డెఫినెట్గా సార్కి బెయిల్ వస్తుంది, ఏం కాదు, ఇది కూడా ఆయనకి కూడా తెలుగు ప్రజలకు తెలుస్తుందిలే, ఇది నిజమేంటో అబద్ధమేంటో అనుకుంటూ ఉండగానే లోపలికి వెళ్ళారు. 1వ రోజు, 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు, అలా రోజులు గడుస్తున్నాయి. సార్ బయటికి రావట్లేదు. లోపల ఏం చేస్తున్నారని చిన్న టెన్షన్, చిన్న భయం స్టార్ట్ అయింది. ప్రతిరోజు, ప్రతి క్షణం ఈయన ఎప్పుడు బయటకు వస్తాడా అంటూ ఉండేవాడు. ప్రతిరోజు నేను అందరితో మాట్లాడుతూ ఉంటే నేను ప్రతిరోజు వాయిదా ఉన్నప్పుడల్లా సుప్రీంకోర్టుకి వెళ్ళటం జరిగేది. ఎందుకు? అందరికంటే ఆ తీపి వార్త, ఆ మంచి వార్త, సార్కి బెయిల్ వచ్చింది అన్న మాట నేనే వినాలి ఫస్ట్ అన్న స్వార్థంతో ప్రతిరోజు ఢిల్లీ వెళ్ళి కూర్చుంటూ ఉండేవాడిని. ముందు పోవాలి కదా అన్న దేవుడు సంకల్పం కదా అని ఎమ్మెల్యే గారు విశేష మాకు కావాలి. మా శంకరన్నకు 4 దశాబ్దాల నుంచి మాకు అత్యంత ఆత్మీయులు. 40 సంవత్సరాల పైనుంచి చదువుకునే రోజుల నుంచి మా అన్నతో ఉండేవాళ్ళం. ఆయన బాగుండాలి, ఆయన బ్రహ్మాండంగా చేస్తున్నారు, ఆయన ఇలాగే ముందుకు పోవాలని, ఆ 7 కొండల స్వామి ఆశీస్సులు మా శంకరన్న గారికి ఉండాలని, మీ ఆశీస్సులు షాద్ నగర్ ప్రజలకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మాట్లాడారు. ఏదో ఒక అద్భుతం సాధించాలి, అందరినీ ఆనందపరచాలి, సర్ప్రైజ్ చేయాలని చెప్పి చిన్నప్పటి నుంచి కూడా వారి యొక్క పోరాటం ఈ యొక్క సినిమా ఫీల్డ్లో కూడా అంచెలంచెలు ఎదుగుతూ అందరి అభిమానం చురగొట్టు మన షాద్ నగర్ అన్ని విధాల ప్రయత్నం చేశారు. కాబట్టి అందరి మనసును దోచుకున్న డైరెక్టర్ కాబట్టి, ఇవాళ నిర్మాత కాబట్టి అందరూ కూడా ఈరోజు మరి సంకల్ప యాత్ర అంటే మరి దేన్ని ఉద్దేశం చేసిండో కానీ అది సంకల్పం, అది విజయం సాధించాలని చెప్పి కూడా నేను మనసారా కోరుకుంటున్నా. ముఖ్యంగా ఎవరైనా 100కి 100 రూపాయలు, కొందరు స్వార్థపరులు సమాజానికి బరువై ఉంటారు. కొందరు సమాజానికి బరువు కావద్దు. మానవ జన్మ ఎత్తిరం అంటే మంచిగా బతకాలి, మంచితనంగా బతకాలి, ప్రజలు మెచ్చే విధంగా బతకాలి, భగవంతుడు మెచ్చే విధంగా బతకాలి. కాబట్టి మనమందరం పుడతా ఉంటాం, సస్తా ఉంటాం, కానీ మంచిని పోషించాలి, మంచిని పెంచాలి, సమాజానికి ఉపయోగపడాలి అందరం. కాబట్టి గణేష్ గారు కూడా అప్పుడప్పుడు కొద్దిగా స్వార్థం ఉన్నప్పటికీ అందరి యొక్క మేలు కోరేవాడు, అందరి నాయకుల మేలు కోరేవాడు, స్నేహితుల మేలు కోరేవాళ్ళు, ఈ ప్రాంతం మేలు కోరేవాడు. కాబట్టి ఆ యొక్క తిరుమల దేవస్థానం వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు
తన మనసులో ఏదైతే సంకల్పం పెట్టుకొని ఈ పాదయాత్ర చేస్తుండో అది దిగ్విజయం కావాలి, ఆ భగవంతుని ఆశీస్సులు కావాలి, అందరి మెప్పులు ఇంకా పొందాలి, మమ్మల్ని అందరినీ మా షాద్నగర్ కూడా మంచిగా చూసుకోవాలని చెప్పి కూడా వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. లాస్ట్కు ఈ యొక్క సంకల్ప యాత్రకు అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి ధన్యవాదాలు. ఇది దేవుడు మొక్కు సంకల్పం. షాద్నగర్ నుంచి వెంకటేశ్వర దగ్గర నడుచుకొస్తా అని మొక్కు తెచ్చుకుంటున్నా. చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు సార్ ప్రాణాలతో రాజమండ్రి జైలు నుంచి బయటకు వస్తా స్వామి అన్న. గత వారం 12వ తారీఖు నాడు సార్ మీద కేసు కూడా కొట్టేయడం జరిగింది. స్వామివారికి మొక్కు గుర్తొచ్చి కలియుగదేవి ఏడుకొండల వారి దగ్గరికి మన ఊరి నుంచి నడుచుకుంటూ పోతున్నా. ఇది ఏమాత్రం రాజకీయ మొక్కు కాదు, రాజకీయాలకి ఏమైనా సంబంధం లేదు. ఇది నా పర్సనల్ దేవుడికి మొక్కు తెచ్చుకుంటున్నాం. దీని ద్వారా మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే మీ అందరి సహాయ సహకారాలు కావాలి. ఆ స్వామి గారి ఆశీస్సులు అందరిపై ఉండాలి. అంటే దీని గురించి లోకేష్ గారికి ఏమన్నా చెప్పడం జరిగింది? ఎవరికి ఎందుకు చెప్తానమ్మా, నా ఇష్టం, నా మొక్కు నేను చెప్పుకోవడానికి నేను ఎందుకు చెప్తే ఎవరికి చెప్పను. నాకు నచ్చింది నేను చేసుకుంటాను.